విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, ఇటు బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రఘు, తాజా సమాచారం ప్రకారం ఇది బాణసంచా కేంద్రం కాదు అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. చాలా చిన్న పాకలో ఈ రోజు ఉదయమే ఈ బాణసంచా తయారీ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఊళ్ళోని ఒక వ్యక్తి మొన్న ఊళ్ళోకి వచ్చాడు. అతను 4 కూలీలను తీసుకొచ్చి బాణసంచా తయారు చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో వివాహాలు కావచ్చు, మిగతా అమ్మవారి పండుగలు కావచ్చు, ఇవి జరిగినప్పుడు బాణసంచా పేలుస్తుంటారు కనుక స్థానికంగా తయారు చేయడానికి ఇతను ప్రయత్నిస్తే ప్రమాదం జరిగింది అన్నది పోలీసులు చెప్తున్న సమాచారం. కొత్తపల్లి అనే గ్రామం దేవరాపల్లి మండలంలో ఉంటుంది. ఇది బాగా సుదూరమైన దూరం విశాఖపట్నానికి కనుక ఈ రోజు మధ్యాహ్నం 11:30, 12 ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగినా చాలా సేపటి వరకు బయట ప్రపంచానికి తెలియలేదు. మొత్తానికి అగ్నిమాపక దళం కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్లేసరికి ఘోరం జరిగిపోయింది. మొదట 2 చనిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోయాడు. మరో 4 తీవ్ర గాయాల పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు కూడా ఈ సంఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సరైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. గాయపడిన వారందరినీ విశాఖలోని KGHకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికైతే గ్రామంలో ప్రశాంత పరిస్థితి నెలకొన్నప్పటికీ దర్యాప్తు జరుగుతోంది. పాకలో గాలి ఆడని చోట అగ్ని ప్రమాదం ఈ బాణసంచా తయారు చేయడం వల్లనే పేలుడు సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్.